స్టార్ట్. హార్వెస్ట్ వీడియో, ఫస్ట్ హార్వెస్ట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వివేక్ USA వ్లాగ్స్. సో 2025 హార్వెస్ట్ వ్లాగ్ అయితే ఇప్పుడు చేద్దాము. ఫస్ట్ హార్వెస్ట్ ఇది ఈ ఇయర్. ఏమేమి వచ్చినాయో అవన్నీ ఈ వీడియోలో యాడ్ చేస్తాం. కొన్ని అయితే ఆల్రెడీ హార్వెస్ట్ చేస్తాము, కొన్ని హార్వెస్ట్ చేయడానికి టైం లేక కొన్ని అయితే డ్రైప్ అయిపోయి పాడైపోయినాయి. సో అందుకని ఇవాళ తొందరగా హార్వెస్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తాము. ఇక్కడ తోటకూర వచ్చింది అనమాట. తోటకూర ఇందులో కూడా వచ్చింది. ఆల్రెడీ మేము హార్వెస్ట్ చేసి కర్రీ అయితే చేసేసుకున్నాము. ఇది బచ్చలాక్ అన్నమాట. అండ్ ఇది కొత్తిమీర అండ్ ఇది గోంగూర. నేను నార్మల్ గా ఇక్కడ సీడ్స్ వేసి కొంచెం పెద్ద అయిన తర్వాత గ్రౌండ్ లో వేసామన్నమాట. సో ఇక్కడ ఒకటి ఉండిపోయింది, ఇది కూడా గ్రౌండ్ లో వేయాలి. అండ్ ఇది కూడా బచ్చలాకు. అండ్ ఇది తోటకూర మళ్ళీ వేసాను సీడ్స్. వేసినవి అయితే నార్మల్ గా మేము ఇక్కడ పెడతాం కదా ప్లాంట్స్ పాట్స్. సో ఆ సీడ్స్ పడి ఇక్కడ వచ్చినాయి. చూడండి, ఇలా పడినవి అయితే ఎంత మంచిగా హెల్దీగా గ్రో అవుతున్నాయో. ఆ మధ్యలో కొంచెం గ్యాప్ లో వచ్చినాయి అన్నమాట. అండ్ ఇందులో కూడా చుక్క కూర అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసేసాను. అది వీడియో కూడా నేను క్లిప్ యాడ్ చేస్తాను. ఇక్కడ మా మదర్ అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే తోటకూర, పాలకూర సీడ్స్ వచ్చేసినాయి. అండ్ కింద చిక్క కూర కూడా సీడ్స్ వచ్చేసాయి అనమాట. ఇంకా మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేద్దాము అని చెప్పి ఇంకా అవన్నీ తీసేస్తాము. అండ్ ఇక్కడ తోటకూర అనమాట. తోటకూర హార్వెస్ట్ చేస్తున్నారు. రెడ్ తోటకూర, గ్రీన్ అలా కూడా ఉన్నాయన్నమాట. సో అన్నీ కలిపి హార్వెస్ట్ చేసేసి పప్పులో అయితే వేసేసారు. పప్పు తోటకూర చేసుకున్నాం అనమాట. ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, తర్వాత ఇంకా పెద్దగా అయ్యి ఫ్రై కూడా వస్తాయి, బాగా వస్తాయి అనమాట తోటకూర అయితే. సో ప్రస్తుతానికి అప్పుడైతే చిన్నగా ఉన్నాయి, ఇంకా పప్పులో అయితే వేశారు హార్వెస్ట్ చేసి. ఇది కోసేనా? కోసి విత్తనాలు వచ్చేస్తున్నాయి కదా, అలా కోసేసి ఆ విత్తనాలు తీసేయి. అండ్ ఇవి కనకాంబరాలు చూసారా ఎంత బాగున్నాయో, పూస్తున్నాయి ఇప్పుడప్పుడే, చాలా బాగా వచ్చాయి ఇవి కూడా. అండ్ యాక్చువల్లీ ఒక ప్లాంట్ ని ఇట్లా స్ప్లిట్ చేసాం మొన్న. ఈ ప్లాంట్స్ కింద ఇది కూడా స్ప్లిట్ చేయొచ్చు కావాలంటే, నేను చేయలేదు. బాగా వస్తున్నాయి ఇప్పుడు, ఇంకా అది పెద్దగా అవుతాయి. అండ్ ఇది మింట్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇలా పెద్ద పాట్ లో వేసేసాము, మళ్ళీ సెపరేట్ చేసి వేయడం కష్టం అవుతుంది అని. అండ్ ఇది చామంతి మా మదర్ కొమ్మ తీసి ఇలా పెట్టారనమాట, సెపరేట్ చేసి, అది కూడా బాగా వస్తుంది. అండ్ ఇది దొండకాయ అనమాట, దొండకాయ పాదు బాగా వస్తుంది. అండ్ దొండకాయలు కూడా స్టార్ట్ అయినాయి మీరు చూస్తే ఇక్కడ. అండ్ ఇది ఒక్కొక్క ఆకుకి దొండకాయలు వస్తాయి అనమాట. సో ఇక్కడ ఒక లీఫ్ ఉంది కదా, ఇక్కడ ఒక దొండకాయ వచ్చింది, ఇది సేమ్ నెక్స్ట్ లీఫ్, ఇక్కడ దొండకాయ. సో ప్రతి లీఫ్ కి వస్తుంది అనమాట దొండకాయ. సో ఇప్పుడెప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇది నేను గ్రో బ్లాక్ లోనే వేసాను. అండ్ ఇది పొటాటోస్ కూడా కింద మోస్ట్లీ వచ్చే ఉంటాయి. ఇక్కడ తీసేలోపు వివేక్ ఇక్కడ కూర్చొని చూస్తున్నారు అనమాట గార్డెన్ ని. సో ఇంకా ఏమేమి ఉన్నాయి గార్డెన్ లో, అండ్ ఫస్ట్ హార్వెస్ట్ లో ఏమేమి హార్వెస్ట్ చేస్తామో చూద్దాము. సో హార్వెస్ట్ అయితే వివేక్ చేస్తారు, వివేక్ డ్యూటీ. మీరు ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. ఇలా సైడ్ న వేసాం కదా, బాగా వస్తున్నాయి కింద వేసిన తర్వాత. ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ బంతి కూడా వచ్చాయి బాగా, కానీ హ్యాబిట్ వచ్చి తినేస్తుంది అనమాట. సో ఇలా ఉన్నాయన్నమాట సైడ్ న. అండ్ రోజ్ ప్లాంట్స్ ఇప్పుడు మళ్ళీ చిగుర్లు వచ్చి
వస్తున్నాయి. అండ్ ఇక్కడ జీనియాస్ సీడ్స్ పడి లాస్ట్ ఇయర్ వచ్చాయి. అండ్ ఆ మధ్య మధ్యలో కొన్ని టొమాటో ప్లాంట్స్ బాగా పాట్స్ లో వచ్చేస్తే ఇంకా అక్కడక్కడ మా మదర్ వేశారనమాట. పాట్లో టొమాటో ప్లాంట్స్ వస్తున్నాయి అని చెప్పాను కదా, ఇలా విపరీతంగా ప్లాంట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సీడ్స్ అయితే నాకు వేసినట్టు కూడా గుర్తులేదు. ఇక్కడ గోరు చిక్కుడు చిన్నగా ఉన్నాయి, ఇంకా మళ్ళీ సెపరేట్ చేసి వేయాలి, లేదంటే అలా ఉంచేసినా పర్లేదు. అండ్ అవి దోసకాయ లాస్ట్ ఇయర్ సీడ్స్, ఇక్కడ దోసకాయ క్రీపర్ ఉండేది, లాస్ట్ ఇయర్ సీడ్స్ పడి ఇప్పుడు వస్తున్నాయి అనమాట అవి. అండ్ ఇదైతే సీడ్స్ మేము వేసినవి. సో ఇలాగా నెట్స్ ఇలా పెట్టేస్తాం అనమాట ఈ ఫెన్స్ కి అయితే. సో క్రీపర్స్ ఇలా నెట్ కి అయితే పాకుతాయి. అండ్ ఇక్కడ గోంగూర కూడా బాగా వచ్చింది, రాబిట్ వచ్చి ఇలా తినేసింది అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాయి గోంగూర. అండ్ ఇవన్నీ బెండకాయ అనమాట, బెండకాయ ప్లాంట్స్ బాగా గ్రో అవుతున్నాయి. అందుకే ఫాలో అయితే తెలిసే ఉంటది, బెండకాయలు బాగా గ్రో అవుతాయి అని చాలా సార్లు చెప్పాము. సో ఇవన్నీ బెండకాయ ప్లాంట్స్ అనమాట. లాస్ట్ టైం 3-4 చెట్లకి గీకి సరిపడా వచ్చేసాయి కదా బెండకాయలు. ఈసారి మొత్తం సైడ్ అంతా వేసాము, చాలా వస్తాయి బెండకాయలు వస్తాయి. అండ్ నేనంటే కొన్నే వేసేదాన్ని, మా మదర్ ఇంక వేసేసారనమాట. ఇంకా ఇవి వేసారు, మళ్ళీ పాట్ లో కూడా వేసి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశారు. సో అదనమాట. అండ్ ఇక్కడ దొండకాయ ఇక్కడ వేసాం కానీ కింద సరిగ్గా రావట్లేదు ఎందుకో. పాట్ లో వచ్చింది అయితే చూసారు కదా ఇప్పుడు, మీకు బాగా వచ్చేసింది. ఇక్కడ అయితే ఇంకా రావట్లేదు. మరి ఇక్కడ ఫాస్ట్ గా చూపిస్తాను ఇక్కడ కూడా ప్రస్తుతానికి అయితే ఎలా ఉన్నాయి అని. అండ్ ఇది పియర్స్ ఇప్పుడైతే ఇంకా ఏం రావట్లేదు. అండ్ ఫిగ్ కూడా కొంచెం బాగానే గ్రో అవుతుంది. అండ్ మా మదర్ చెప్పాను కదా పాట్స్ లో చాలా ప్లాంట్స్ వచ్చేసినాయి అని, ఇక్కడ కూడా వేసేసారు అన్నమాట టొమాటోస్. ఇంకెక్కడ పడితే అక్కడ టొమాటోస్ ఉన్నాయి. అండ్ ఇది ఫిగ్ బాగానే వచ్చింది మళ్ళీ ఇయర్ కూడా. ఫిగ్స్ చూడాలి వస్తాయో రావో. అండ్ ఇది బ్లూబెర్రీ. అండ్ ఇది మా బెడ్స్ అన్నమాట, గార్డెన్ బెడ్స్. సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాయి. మా చిక్కుడుకాయ పాదైతే ఇలా బాగానే పైకి వస్తున్నాయి. అండ్ టొమాటోస్, ఇందులో టొమాటోస్, ఇవి లాంగ్ బీన్స్ అన్నమాట, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి కూడా హార్వెస్ట్ కి రెడీ ఉన్నప్పుడు నేను డీటెయిల్ గా మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ మొన్న గాలులకి ముందు వీడియోస్ లో చూసే ఉంటారు, ఇవన్నీ పడిపోయినాయి అనమాట. మధ్యలో ఉండేది ట్రెల్లిస్ లాగా చేసాము, ఫుల్ విపరీతమైన విండ్ వచ్చి మొత్తం ఇవన్నీ పడిపోయినాయి. సో ఇంకా మళ్ళీ మాకు కుదరక పెట్టలేదు. సో క్రీపర్స్ అయితే కిందిలా పాకేస్తున్నాయి, కొంచెం టైం తీసుకుని ఇవన్నీ సెట్ చేయాలి మళ్ళీ. సో డిజాస్టర్ అనమాట ఇయర్. మాకేమో టైం లేదు అనుకుంటే ఇలా అయింది. అండ్ అది పొట్లకాయ అసలు మొత్తం ఈ 2 బెడ్స్ మొత్తం పడిపోయినాయి అనమాట ఇలాగా. సో ప్రస్తుతానికైతే ఇంకా అలా ఉంచేస్తున్నాము, అదే ఏం చేయాలో అర్థం కాక ప్రస్తుతానికి అలా వదిలేసాము, చూడాలి మరి. అండ్ నిన్ననే ఇలా టొమాటో ప్లాంట్స్ కింద వేసారు అనమాట. అండ్ ఇవి అల్పినోస్. సో ఇప్పుడు వివేక్ ఈ హార్వెస్ట్ చేస్తారు. అదే గుడ్ హెల్తీ నైస్. ఇక్కడ ఏవో టాబ్లెట్స్ ఉన్నాయి, ఏంటో అనుకుంటున్నారు. ప్రోటీన్ అందిస్తున్నాం దీనికి, ఎక్స్పైరీ టాబ్లెట్స్ ని ఇచ్చి. సో ఇది ఆలపినోస్ అన్నమాట.
అండ్ ఇది ఇయర్ ఫస్ట్ హార్వెస్ట్. కూరల కోసం గానీ ఇంకా టొమాటోస్ అవన్నీ ఏం కోయలేదు. సో ఫస్ట్ హార్వెస్ట్ ఆఫ్ ది ఇయర్. అది చిన్నగానే ఉన్నట్టుంది. దీంతో మనం సలాడ్స్ లో కర్రీ వేసుకోవచ్చు. ఈ రాబిట్ తినేసింది అది. అండ్ అది ఆనపకాయ, పొట్లకాయ, బీరకాయ అవన్నీ వేసాము. అవన్నీ సెట్ చేయాలి. ఆ ట్రెల్లిస్ అయితే ప్రస్తుతానికి అలా పాకుతుంది. అండ్ డ్రమ్ స్టిక్స్ అయితే ఈ మునక్కాడ చెట్టు అయితే ఇది మరి చిగుర్లు వచ్చి పోయింది. కింద వేసాం కదా, మీరు ఆల్రెడీ వీడియో పెట్టాను. వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. కింద వేసాము కానీ ఇది అలా అయింది. కానీ ఇది బాగానే లీవ్స్ అయ్యి కొత్తగా వస్తున్నాయి. బాగానే ఉంది ప్రస్తుతానికైతే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ అక్కడ టొమాటోస్ కూడా ఉన్నాయి. అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. కొన్ని రైప్ అయిపోయినాయి, కొన్ని పచ్చిగా ఉన్నాయి. కట్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఎక్కువ టొమాటోస్ అవి వేసాము. వంకాయలు అవి కూడా వేసాం అనమాట. ఇది గుమ్మడికాయ. అండ్ ఫస్ట్ ఒక వంకాయ కూడా వచ్చింది. అయ్యో కట్ చేసేయండిలే. అది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇంకా పెద్దగా అవుతుందేమో అనుకున్నాం కానీ అది కింద ల్యాండ్ కి టచ్ అయ్యి అలా అయిపోతుంది. కిందకు ఉన్నాయి కదా, సో వంకాయ కింద టచ్ అయ్యేసరికి అది పాడైంది అనమాట. కింద టచ్ అవుతుంటే అలా అవుతుంది. అండ్ మేము వీడ్ షీట్ వేసాం కానీ అయినా కింద నుంచి వచ్చేస్తున్నాయి గ్రాస్. కానీ అంత ఎక్కువ పని అయితే ఉండదు. వీడ్ షీట్ కొంచెం కాకపోతే కొంచెమైనా వర్క్ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు అది తీస్తున్నారు అక్కడక్కడ. సరే ఫస్ట్ హార్వెస్ట్ చేసాను. అండ్ ఈ రోజు బేసిల్ కూడా నేను సీడ్స్ పాట్ లో వేసాను. అవి వస్తే మా మదర్ అక్కడక్కడ బేసిల్ కూడా వేశారు. ఇలా టొమాటో ప్లాంట్స్, మిర్చి ప్లాంట్స్ దగ్గర. సో అలా వేస్తే ఏంటంటే అది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, ఏమైనా పెస్ట్ అవి కంట్రోల్ అవుతాయని ఇంకా అలా వేశారు. సో ఇవి టొమాటో ప్లాంట్స్ ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇంకా గ్రో అవ్వాలి. ఈ టొమాటో ప్లాంట్స్ అనమాట. ఇవి ముందు వేసిన టొమాటో ప్లాంట్స్. సో ఈ వీటికైతే టొమాటోస్ కూడా వచ్చేసాయి. కానీ ఇలా కింద టచ్ అయితే కనుక పాడైపోతున్నాయి. అందుకని ఇంకా కట్ చేసేద్దామని ఇంకా వచ్చాము. సో ఇక్కడ టొమాటోస్ అయితే హార్వెస్ట్ చేస్తున్నారు. బాగా పెద్ద సైజ్ వచ్చినాయి అనమాట. పండలేదు కానీ కింద ఉండేసరికి పాడైపోతున్నాయని కట్ చేసేస్తున్నారు. కింద ఉండకుండా అవి తీసి ఇయర్ లాస్ట్ ఇయర్ బాగా వచ్చాయి టొమాటోస్. ఇయర్ చూడాలి. అది చిన్నగానే ఉంది. అండ్ కొన్ని చిన్న సైజ్ టొమాటోస్ కూడా పండిపోయినాయి అనమాట. అవి కూడా హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చింది. ఇవి చిన్న సైజ్ టొమాటోస్. ఏవి అంత సైజ్ వస్తాయి. అవి పచ్చిగా ఉన్నా కూడా కోసేయాలి. అంత చిన్న సైజే వస్తున్నాయి కదా, ఆ సైజ్ ఉంటే కోసేయండి. లేదంటే చెర్రీ టొమాటోస్. మధ్యలో మిర్చి ప్లాంట్స్ వేసాము. మిర్చి కూడా ఫ్లవరింగ్ బాగా వచ్చి ఇప్పుడు వస్తున్నాయి. ఇలా పైకి వస్తున్నాయి అన్నమాట మిరపకాయ. అక్కడ ఉన్నాయి చూడండి మిర్చి. ఇక్కడ
కట్ చేసేదా? ఇది పెప్పరాన్ చీనీస్ ఇది కట్ చేసాను. పిజ్జా హట్ లోన పెప్పరాన్ చీనీ అని ఇస్తారు, ఆ పెప్పర్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఒకటే పెద్దది ఏంటో మరి క్యాప్సికమ్ ఏమో. ఏది? క్యాప్సికమ్, అది చిన్న క్యాప్సికమ్, చేతి చిన్న క్యాప్సికమ్. ఇంకా అటు ఉన్నట్టున్న టొమాటోస్. అక్కడ ఇంకా మొన్న వచ్చాయి కానీ కింద టచ్ అయ్యి పడిపోయినాయి, ఇంకా చిన్నగానే ఉన్నాయి. ఓకే, సో ఫ్లవరింగ్ అయితే ఉంది, ఇంకా స్టార్ట్ అవుతాయి టొమాటోస్. సో ఇదన్నమాట. సోఫార్ ఇన్ని వచ్చాయి టొమాటోస్, ఆలపినోస్, చెర్రీ టొమాటోస్. పచ్చడి చేసుకోవచ్చు. సో ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ జీనియస్ వేసారు అండ్ మెంతి కూర వేసారు, అవి ఉన్నాయి. అండ్ అది సన్ఫ్లవర్ ఇది. సో ఇదన్నమాట. కరివేపాకు ప్రూన్ చేసేసాము, కొత్త లీవ్స్ వస్తున్నాయి. సో ఇలా ఉందన్నమాట కరివేపాకు. అండ్ ఇక్కడ కూడా 2 కరివేపాకు ప్లాంట్స్ ఉన్నాయి అండ్ అలోవెరా. సో ఇదండి ఫస్ట్ హార్వెస్ట్ లో అయితే ఇవి హార్వెస్ట్ చేసాము. ఇంకా ముందు ముందు చాలా హార్వెస్ట్ అయితే చేసేద్దాం. సో ఇంతతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.